వెల్కమ్ టు డి న్యూస్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. అక్షరగలం దినపత్రికలో క్రీడలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. వచ్చే ఒలింపిక్స్ నాటికి మన క్రీడాకారులను సన్నద్ధం చేస్తాం. 2036 ఒలింపిక్స్ కల్లా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన. ఎన్ఎండిసి మారథాన్ విజేతలకు పథకాల ప్రధాన కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాటలు అనడం జరిగింది. క్రీడలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తామని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా వాస్తవానికి క్రీడారంగాన్ని సరిగ్గా ప్రోత్సహించింది లేదు. స్వతహాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారుడు కాబట్టి, క్రీడలపై ఆయనకు మక్కువ ఉంది కాబట్టి క్రీడారంగాన్ని కూడా ఈసారి ఆయన చాలా ప్రోత్సహిస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో కూడా ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో నిర్వహించడానికి మాకు అవకాశం ఇవ్వండి, మేము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కూడా ఈ ఎక్కడికి వెళ్ళినా ఆయన క్రీడాకారులకు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా తెలంగాణలో క్రీడలను ప్రోత్సహిస్తాం. క్రీడాకారులతో పాటు వాళ్ళకి ఉద్యోగాలు కూడా పెరుగుతాయి అన్ని రంగాల్లో. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో క్రీడా కోటా అనేది ఉంటుంది. ఇప్పటిదాకా తెలంగాణలో సరిగ్గా క్రీడలను ప్రోత్సహించింది లేదు. వాస్తవానికి ఏదో ఉందా అంటే ఉంది, నామకే వాస్తే నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా సరిగ్గా పర్ఫెక్ట్గా ప్రోత్సహించింది అయితే లేదు. వాస్తవానికి క్రీడా కోటాలో, స్పోర్ట్స్ విభాగ కోటాలో ఉద్యోగాలు పొందేది ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మోస్ట్లీ నార్త్ వాళ్ళే. ఎంతసేపు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వచ్చేది ఓన్లీ ఏమన్నా వస్తే చిన్నగా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ వస్తాయి తప్ప పెద్ద జాబులు వచ్చింది ఎక్కడ లేదు, చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే తెలంగాణలో క్రీడారంగం అంటే క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. క్రీడాకారులు మెరుగైన క్రీడాకారులు తయారవుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో క్రీడారంగంని ఇంకొంచెం పట్టించుకుంటే ఇంకా నైపుణ్యం గల క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు వాళ్ళకి రాష్ట్రానికి పేరుతో పాటు వాళ్ళకి ఉద్యోగాలతో పాటు దేశానికి కూడా పేరు తెచ్చే అవకాశం ఉంది. ఇక